రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్లా నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ చర్చించబడతా ఉన్నాయి. నేను నిన్ననే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్ తీర ప్రాంతాల్లోకి పాకల కొండేపి నియోజకవర్గం సింగరాయకోట మండలం పాకల అనే ఒక విలేజ్లో తీర ప్రాంతం పట్టపోళ్ళు పల్లెలు పట్టపోళ్ళు సముద్ర తీరంలో ఉండేటువంటి గ్రామస్తులు మాకు ఇస్తామన్న 20,000 ఎడిపోయినా మమ్మల్ని వేటకని పోమంటారా లేదా డబ్బులు ఇస్తారా? వేటకి పోవద్దన్నారు, డబ్బులు లేవు. ఏప్రిల్ ఇస్తారంట, ఎప్పుడు ఇస్తారో తెలియదు. మేము పస్తులుండే కానీ వీళ్ళ మాటలు నమ్మి మేము పస్తులుంటే పోతాం బాబు అని చెప్పుకునే ఒక వాతావరణం అని ఏం చర్చిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినట్టుగా ఏది చెప్తే అది టైం ప్రకారం టెన్షన్గా మాకు అకౌంట్లు వేసేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని జోవియల్గా మాట్లాడుకునే, అబ్బా ఏం సారాయండి, ఎంత ఇచ్చాడండి, ఫుల్ అండి అంటే ఒక ఏహి భావంతో ఎగతాళిగా అదేదో పాత సినిమాల్లో జోకర్స్ మాట్లాడే విధంగా ప్రజలే ఈరోజు జోకులు వేసి మాట్లాడుకునే విధానం ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి అర్థమవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని మాత్రం కోరుతున్నాను. సరే, ప్రజలంటే అలా మాట్లాడుకున్నారు. కానీ అసలు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1వ నెల 1వ తేదీ ప్రతి నెల ఆయన పోయినట్టుగానే ఏదో ఒక ఊరు వెళ్ళటం, ఈరోజు కూడా ఒక ఊరు వెళ్ళి పర్చూరులో, నాకు తెలిసి పర్చూరు నియోజకవర్గం, అక్కడికి వెళ్ళి ఒక పబ్లిసిటీ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ ఒక పెన్షను లేదా ఒక బర్రెో ఒక గొర్రెో లేదా ఒక ఊరిలో శాంక్షన్ చేయటం, దాని నెలలంతా ప్రచారం చేసుకున్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ వాస్తవాలని చెప్పమని మాత్రమే మేము కోరుతున్నాం. వాస్తవాలకు అతీతంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రజలు నాకు తెలిసి రిసీవ్ చేసుకోవట్లేదు. మీరు చూడండి, ఎండ్ రిజల్ట్ మీకేం కావాలంటే, సపోజ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే మధ్యలో ప్రాసెస్ జరిగి తర్వాత అవుట్పుట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాలూకు వచ్చిన జనాలలో అవుట్పుట్ కోసం వాళ్ళ కళ్ళల్లో కనీసం ఆనందం కానీ లేకపోతే వాళ్ళ ముఖం మీద కాస్త చిరునవ్వు కానీ ఎక్కడ లేదు. ఏమైనా నిజం చెప్తాడా ఇతనని ఒక ఆలోచనతోటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడ నా ప్రెస్ మీట్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తను దాదాపు 1.5 అవర్ మీటింగ్లో కేటాయించినటువంటి సమయం మొత్తం తప్పులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఇతను హిమాలయ పర్వతాలంత ఎత్తుగా నేను చేస్తున్నాను, కానీ అది మరుగుజ్జు అనేది అందరికీ తెలుసు. ఆ ప్రయత్నం ఏం చెప్పాడంటే, రావటమే ఆయన పెన్షన్లు ఎత్తుకున్నాడు. పెన్షన్స్ అసలు ఈరోజు నేను ఎంత ఇస్తున్నానంటే ఆయన 33,100 crores అంటే 33,100 కోట్ల పెన్షన్స్ నేను ఈ సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పాడు. కానీ పాపం ఆయన బడ్జెట్లో ఎంత పెట్టాడంటే, దాన్ని ఈ 33,100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఎంతవరకు చూపించాడంటే ఆయన చూపించింది చాలా తక్కువ. బడ్జెట్ గ్యాపు దాదాపు 5 కోట్లు గ్యాప్ కనపడుతుంది బడ్జెట్లో చూపించిన దానికి ఈయన చెప్పేదానికి. అంటే 37,100 కోట్లు మైనస్ 501,116 crores చేసుకోండి. అంటే ఇంత వేరియేషన్, అంటే ఇన్ని రేషన్ కార్డులని అతను కుదించబోతా ఉన్నాడు. కుదించబెట్టి అతను ఏం చెప్తున్నాడంటే, నేను పెన్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్లకన్నిటికన్నా నా పెన్షన్లు ఎక్కువ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటను వాల్యూ ఎంతో తెలుసా? 2,72,000 కోట్ల రూపాయలు. మై డియర్ ప్రెస్ ఫ్రెండ్స్, 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి, ఇలాంటి వేలవేరి లేదు, ప్రచారం లేదు, ఈవెంట్ మేనేజ్మెంట్ లేవు, కలెక్టర్ని పిలవాలా, ఎవరన్నా మధ్యలో నేస్తే నీ కడుగు నొప్పా, ఈ గందరగోళాలు ఏం లేవు. 2,72,000 కోట్లు ఎక్కడ? 33,100 కోట్లు ఎక్కడ? ఒకసారి అది మైనస్ చేయండి. 2,72,000 కోట్లు, నువ్వు ఇచ్చింది 33,000, అంటే 2 లక్షల దాదాపు 40,000 కోట్ల రూపాయల డిఫరెన్స్ ఉంది. దీన్ని నువ్వేం చెప్తున్నావు అంటే, ఆయన బటన్స్ అన్నిటికన్నా ఆయన చొక్కా బటన్స్ ఎక్కువలాగా చెప్తున్నాడు. ఆయన గుండీలు నాయన, ఈ గుండీలు పెట్టుకొని చెప్పేది కాదు, ఈ డబ్బులు పేద ప్రజలు తీసుకున్నది ఆ కుటుంబాలని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, పండగల వైపు, సంతోషం వైపు, పిల్లల బట్టల వైపు, యూనిఫామ్ల వైపు
అన్నిటికీ మించి ఆనందంగా నడుపుకున్నటువంటి ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. See this comparison among the people, the previous government and the present government. నువ్వు వదలగొట్టుకుంటే కాదు. డోంట్ థింక్ దట్ యూఆర్ ఎ బిగ్ మ్యాన్ ఆల్వేస్. నువ్వు అన్నీ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నావని పెన్షన్ విషయంలో నేను ఎక్కువగా మీకు నేను రాసుకున్న చాలా అంశాలు సోది చెప్పే కన్నా మీకు నేను చాలా క్లియర్గా పెన్షన్ విషయంలో మొత్తం దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన 400 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకు సగటున దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వాళ్ళు ఎంత పెడుతున్నారు? 400 కోట్లు. 2,000 కోట్లు ఎక్కడ, 400 కోట్లు ఎక్కడ? హౌ కెన్ యూ కంపేర్? అంటే వింటున్నారనే నీకు కొన్ని ప్రచార సాధనాలు అవి త్రూ చేస్తున్నాయని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు వింటానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. వీఆర్ హియర్ టు సే ఆల్వేస్ ఫ్యాక్ట్స్. మేము వాస్తవాలు చెప్పడానికి ఇక్కడ ఉన్నాం. మేము అబద్ధాలతో పుట్టలేదు, అబద్ధాలు వండలేదు, అబద్ధాలను మేము ఎక్కడ కూడా ప్రచారంలో పెట్టుకోలేదు. సంపద సృష్టించాలని ఆయన చెప్పుకుంటున్నాడు, చెప్పుకోనివ్వండి. నెంబర్ 2, అతను ఒక చిన్న కంపారిజన్ చేశాడు. గుజరాత్లో ఎంత ఉంది పెన్షను, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎంత ఉంది, కేరళలో ఎంత ఉంది, తర్వాత మధ్యప్రదేశ్లో ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో 4,000 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 3,000 చిల్లర చేసిపోయాడు. నువ్వు వచ్చి పెంచుతాను, నువ్వు పెంచావు. ఎలక్షన్ ముందు నువ్వు చెప్పలా గుజరాత్లో ఎంత ఉంది, అమెరికాలో ఎంత ఉంది, ఇవన్నీ చెప్పలా నువ్వు. ఇట్ ఈజ్ యువర్ బౌండరీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఈరోజు ఏం చేస్తున్నావు అంటే కంపేర్ చేసి జనాలకు ఒక సినిమా చూపిస్తున్నావు. ఈ సినిమాలు చూడటానికి అక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇస్తున్నాను. ఏం కళ్ళు పోయాయా బిఫోర్ ఎలక్షన్స్? ఆ రోజు చెప్పలేదే ఈ క్యాలిక్యులేషన్స్, ఈ కంపారిజను. కాబట్టి జగన్ ఆయన చెప్పే అన్నీ కూడా పెన్షన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన 2,710 కోట్లు ఏడాదికి మొత్తం చూస్తే అయ్యేది 32,520 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు పెన్షన్ల మొత్తాన్ని బట్టలు నొక్కే దానికన్నా చాలా చులకనగా మాట్లాడిన విధానం ఏదంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చింది 33,000 కోట్ల రూపాయలు.